లేదా నేను చెప్పే లెక్కలు ఎందుకు నమ్మాలి, నన్ను నమ్మవద్దు, నా ఫార్ములాని నమ్మండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. మనం గత వీడియోలో ఒక విషయం గురించి, అంటే నడుము కొలతను బట్టి బ్లౌజు కటింగ్ చేయవచ్చా, ఇది కరెక్ట్ పద్ధతేనా అని ఒక వీడియో చేశాను. మరొక్కసారి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, ఇది ఎవరిని కించపరచాలని చేసింది అయితే కాదు. కేవలం నిజాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేయడం జరిగింది. ఎవరిని వ్యక్తిగతంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరిని కించపరచడానికి, అవమానపరచడానికి అయితే మాత్రము చేసిన వీడియో అయితే కాదు. ఒకవేళ నాకు తెలియకుండా ఎవరినైనా వాళ్ళ మనసును బాధ పెట్టి ఉంటే కనుక మనస్ఫూర్తిగా మన్నించమని కోరుతున్నాను. సో నిజాలు తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ వీడియో చేయడం జరిగింది. సో ఇకపోతే ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి నాకు. సో ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్కలా చెబుతూ ఉన్నారండి. సో ఎవరిని నమ్మాలి, ఏ ఫార్ములాస్ని నమ్మాలి అనేది అక్కడ కామెంట్స్ తాలూకా సారాంశం. అయితే మీరు ఎవరిని నమ్మక్కర్లేదమ్మా, నన్ను నమ్మక్కర్లేదు, వేరే వాళ్ళు నమ్మక్కర్లేదు, ఎవరిని నమ్మక్కర్లేదు. వర్క్ని నమ్మండి, ప్రయత్నించండి. ఏది కరెక్టు అనే నిజాన్ని ముందు తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకుంటే మిగతావన్నీ పటాపంచలైపోతాయి. ఏది నిజము అనేది తెలిస్తే మిగతావి ఆటోమేటిక్గా వాటికి వాటే బయటికి వెళ్ళిపోతాయి. అలాగే దీనికి ఈ కరెక్టా కాదా అని మీకు బిలీవ్ చేయడానికి నా స్టూడెంట్స్కి లేదా నా శిష్యులు, నా ఫాలోవర్స్ ఎవరైతే పేరు ఏదైనా కానివ్వండి, వాళ్ళకి నమ్మకం కుదరడానికి నన్ను నమ్మవద్దు, నా ఫార్ములాని నమ్మండి అనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల క్రితమే ఒక వీడియో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో సారాంశం ఏంటి అంటే, ఒక వ్యక్తికి లైవ్లోనే మెజర్మెంట్స్ తీసుకొని యూట్యూబ్ లైవ్ రన్ అవుతుండగా, లైవ్ అంటే అదేదో వీడియో తీసి మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి పెట్టడం కాదు, యూట్యూబ్ లైవ్ రన్ అవుతుండగా దానిలో మీకు మెజర్మెంట్స్ తీసి అదే మెజర్మెంట్ తోటి ఒక 2x2 క్లాత్ని కటింగ్ చేసి అదే బ్లౌజ్ని లైవ్లో స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ చేసి బాడీ మీద వేసుకున్న తర్వాత ఎలా అవుట్పుట్ వచ్చింది అనే వీడియోని గత 6 సంవత్సరాల క్రితమే నేను లైవ్లో ఒక న్యూ ఎక్స్పెరిమెంట్గా చేయడం జరిగింది. ఇది ఆ వీడియో తాలూకా సారాంశం. ఆ వీడియో గురించి మీకు స్క్రీన్ మీద ఇప్పుడు ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అయితే దీన్ని పూర్తిగా అక్కడ ఏం చెప్పాను, ఏం జరిగింది వాయిస్తో పాటు వినాలి అనుకుంటే ఈ రెండు వీడియోస్కి సంబంధించిన వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ప్రతిదాన్ని కూడా ఈజీగా తీసుకుంటే ఏమీ రాదు. నిజంగా మీకు టైలరింగ్ మీద ప్యాషన్ ఉండి, శ్రద్ధ ఉండి, ఓపిక ఉంటే వీడియో మొత్తం చూసి అప్పుడు మాట్లాడండి. సగం చూసి సగం స్కిప్ చేసి, సగం చూసి సగం స్కిప్ చేసి ఆ తర్వాత చూస్తానులే నాకు తెలుసు కదా అని చెప్పేసి మీకు వచ్చిన డౌట్ని అక్కడ కామెంట్ చేసేసి వెళ్ళిపోతే కుదరదు. వర్క్ నేర్చుకోవాలి అంటే కాస్త ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి లేని సాధన నిరుపయోగం అవుతుంది. గురువు మీద గురు ఉండాలి. ఎవరైనా కానివ్వండి, మీరు ఎవరినైతే గురువుగా నమ్ముతున్నారో ఆ గురువు మీద గురు ఉండాలి. గురువు మీద ఎప్పుడైతే గురి కుదిరిందో ఆటోమేటిక్గా అతను మీకు కరెక్ట్గా చెప్పేది అర్థమవుతుంది. కాబట్టి ఆ వీడియోస్ని మీరు చూడాలి అనుకుంటే చూడండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే కనుక ఫాలో అవ్వండి, ఉపయోగపడకపోతే వదిలేసేయండి. కాకపోతే నిజాలు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మరొక్కసారి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కన్నా ముందే ఒక 8 సంవత్సరాల క్రితం ఒక డమ్మీ మీద నేను చెప్పే లెక్కలు ఎందుకు నమ్మాలి అని ఒక వీడియో చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది.
అసలు ఈ భాగాలు అంటే ఏంటి? రిషి మాస్టర్ అనేవాడు వాడికి నోటుకొచ్చిన లెక్కలు చెప్తున్నాడు. 6వ భాగం అంటాడు, 10వ భాగం అంటాడు, 12వ భాగం అంటాడు. వీడికి ఏడేడో మైండ్ చిప్పిపోయింది గవర్నమెంట్లోని, ఏవేవో చెప్తూ ఉంటాడు. అసలు ఎందుకు నమ్మాలి? నన్ను నమ్మవద్దు. మీకు ప్రూఫ్ ఉంది అక్కడ ప్రూఫ్ ఉంది. దాన్ని చూడండి. దాన్ని చూసి మాస్టర్ చెప్పింది ఓకే ఇది కన్ఫామ్ అనుకుంటే కనుక అక్కడి నుంచి ఫాలో అవ్వండి, లేదా వదిలేసేయండి. అయితే ఇక్కడ మీకు మరొక ఇబ్బంది అయితే ఉంటుంది. ఏంటి ఇబ్బంది? అన్నీ లెక్కలతోటే ఉంటాయి. ఎందుకంటే బండ గుర్తులు ఉండవు మన దగ్గర. బండ గుర్తులు లేనప్పుడు ఏమవుతుందంటే కాస్త లెక్కలు కట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రతి దానికి 6వ భాగం ఎంత, 12వ భాగం ఎంత, ఇవన్నీ లెక్కలు కట్టుకోవాలి. సో కాస్త ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతున్న మాట వాస్తవము. కాకపోతే కొంత మీ ప్రయత్నం కూడా ఉండాలి, కొంత మన ప్రయత్నం కూడా ఉండాలి. 6వ భాగం అనేది ఒక్కసారే లెక్క కడతారు. ఒక్కసారి లెక్క కట్టి దాన్ని గుర్తుపెట్టుకుంటే మీ జీవితకాలం అంతా అదే 6వ భాగం ఉంటుంది. అది మారదు. ఇంకా 38కి 6వ భాగం ఎంత ఒక్కసారి కష్టపడి దాన్ని తెలుసుకున్నారనుకోండి, ఇక జీవితాంతం అదే ఉంటుంది. ప్రతిదానికి మళ్ళీ మీకు మార్పులు అయితే జరగవు కదా. ఇంకొకటి, క్వాలిటీ కావాలి అంటే కొంచెం కష్టపడాలి. కష్టపడి సంపాదించుకున్నది, కష్టపడి నేర్చుకున్న దానికి విలువ ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది. కాబట్టి కొద్దిగా కష్టపడండి, కష్టపడి నేర్చుకోండి. దానికి తగ్గట్టుగా నేను యూట్యూబ్లో 90% ఆల్టరేషన్ లేకుండా ప్రతి ఫార్ములాని, ప్రతి మోడల్ని చెప్పడం జరిగింది. కాస్త మీరు మనసు పెట్టి వెతికితే మీకు బోల్డ్ వీడియోస్ దొరుకుతాయి. ఇక ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకుందాం. ఏమిటది? సో జనరల్గా మనం ఏ షాపుకి వెళ్ళినా, లేదా ఏ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడియోకి వెళ్ళినా, లేదా ఏ కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఒక డమ్మీస్ ఉంటాయి. డమ్మీ అంటారు, మ్యానిక్యూర్స్ అంటారు. మనకి సులువుగా పలకడానికి డమ్మీస్ అంటాం కాబట్టి డమ్మీస్ అంటాం, డమ్మీ అనుకుందాం. ఈ డమ్మీస్ ఉంటాయి. సో ఈ డమ్మీస్ని ఎందుకు వాడతారు? ఈ ఫ్యాషన్ డిజైనర్స్ అనేవాళ్ళు వాళ్ళ మోడల్స్ క్రియేట్ చేయడానికి ఈ డమ్మీస్ని వాడుకుంటూ ఉంటారు. ఈ డమ్మీస్ అనేవి అన్నిటికీ ఒకటేనా? కాదు. దాంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఎలా? 10వ నెంబర్ అని, 12వ నెంబర్ అని, 14, 16, 18, 20, 24 అని కొన్ని నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు డిజైన్ చేసే పర్సన్ తాలూకా చెస్ట్ని బట్టి ఆ డమ్మీని సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి 10వ నెంబర్ డమ్మీని తీసుకుందాం. ఈ 10వ నెంబర్ డమ్మీ అనేటప్పటికి అది మీకు 2 సైజులకి వర్తిస్తుంది, 32, 34. నాకు పూర్తిగా దాని మీద అవగాహన లేదమ్మా, ఉన్నంతవరకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు 32ని కానీ 34ని కానీ ఏదైనా బ్లౌజ్ కానీ డిజైన్ కానీ ఏదైనా డిజైన్ చేయాలి అనుకుంటే దాని మీద చేస్తారు. అంతవరకు బాగుంది. మరి ఈ 32కి 34కి ఈ డమ్మీ సరిపోతుందని ఆ డమ్మీ తయారు చేసేవాడికి ఆ సైజులు ఎలా వచ్చాయి? ఇది పని నేర్చుకునేవాడి ఆలోచన విధానం. మూలాల్లోకి వెళ్ళండి. మూలాల్లోకి వెళ్తే సరే, మనకి డమ్మీ అనేది ఒక రిఫరెన్స్ ఉంది. అసలు ఈ డమ్మీని ఎలా తయారు చేశారు? వాడికి రిఫరెన్స్ ఎవడిచ్చాడు? సో దానికి ఎగ్జాంపుల్ నేను చేసిన వీడియో ఒకటి ఉంటుంది. నేను చెప్పే లెక్కలు ఎందుకు నమ్మాలి అని. ఆ వీడియోని చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనండి. సో ఇలా మీకు 90% నేను చెప్పిన ఫార్ములాస్ని మీకు ఉపయోగపడతాయా లేదా అనేది ఈ వీడియో ఏదైతే మీకు స్క్రీన్ మీద ఇప్పుడు రన్ అవుతుందో ఈ లైవ్ వీడియో అనేది మీకు తేటతెల్లం చేస్తుంది. ఇక ఇది 6 సంవత్సరాల క్రితం వీడియో ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ మెథడ్స్ అనేవి కొన్ని మారుతూ వచ్చాయి. ఎందుకంటే ఆర్ట్ అనేది నదీ ప్రవాహం లాంటిది. పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు మనం నూతనంగా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ చెయ్యకపోతే కాలంలో మనుగడ సాధించలేము. కొంతమంది చూడండి, ఆయన పాత వర్కర్ అండి, ఇప్పుడు అప్డేట్స్ అంటే ఇప్పుడు మోడల్స్ ఆయనకి తెలియవండి అని గబుక్కని అనేస్తూ ఉంటారు. అలా అనిపించుకోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకుంటూ ఉండాలి. సో అలా మార్చుకోవాలి అనుకుంటే ఒక గురువు సమక్షంలో మీరు నేర్చుకోవాలి, లేదా మంచి గురువు దగ్గరికి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు క్లాసెస్ అనేవి చేసుకోవచ్చు.
సో అలా మంచి గురువుని ఎంచుకొని వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు మీకు నచ్చితే, వాళ్ళు చెప్పిన ఫార్ములాస్ కానీ మీకు నచ్చితే వాటిని ఫాలో అవ్వండి. మీ టైలరింగ్ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మన క్లాసుల ద్వారా అయితే కనుక మన ఛానల్ ద్వారా కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. నచ్చితే చేరాలి అనుకునే వాళ్ళు చేరవచ్చు. ఇది కేవలం 30 రోజుల కోర్సు మాత్రమే ఉంటుంది, నామమాత్రపు ఫీజు. ఓకేనండి. సో చేరాలి అనుకుంటే చేరవచ్చు, లేదు అనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. 80 to 90% మీకు కవర్ చేసేస్తాం. 80-90% వరకు మీకు కవర్ చేస్తుంది. హ్యాపీగా అక్కడి నుంచి మీ స్వతహాగా మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునే విషయం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి, మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తోటి మరొకసారి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.